ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హాయ్, వచ్చేసారా? మీకు విషయం చెప్పాలి. వైజాగ్లో మా లతక్ ఉంటుంది. ఎంత బాగుంటుందో తెలుసా? తను నవ్వితే అచ్చం రాశి గారి లాగానే ఉంటుంది. ప్రత్యేకించి తనకు యూట్యూబర్ కూడా. హలో హలో, ఏంటి మీ లతక్క విషయాలు మా దగ్గర చెప్తాం అనుకుంటున్నారు కదా? నేను చెప్పేది మా లతక్క కాదు, వైజాగ్లో మా లతక్క గురించి. మీకు అర్థమైపోయింది కదా? ఎస్, యూట్యూబ్లో తను చేసేటువంటి వీడియోస్ ఎంత బాగుంటాయో. ప్రత్యేకించి తను చేసే సోషల్ సర్వీస్ ఎంతోమందికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అందుకే ఒకసారి పిలిచేసాం సుమన్ టీవీకి. అక్క, ఒకసారి మా సుమన్ టీవీకి రారా, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, ప్రత్యేకించి మీ సబ్స్క్రైబర్స్కి మీ గురించి చెప్పాలనుకుంటున్నాం అనగానే వైజాగ్ నుంచి వచ్చేసారు మా కోసం. మాట్లాడదామా? చాలా విషయాలు, కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి. అడుగుదాం తననే. ఇంకా ఆలస్యం చేయొద్దు, మాట్లాడేద్దాం శ్రీలత గారితో. హలో లతక్క. హాయ్ అండి. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. అబ్బా, చాలు ఆ స్మైల్ చాలు. అంతకన్నా ఇంకేం కావాలి? అబ్బా తమ్ముడు అంటారా? ముత్యాలు ఏరుకోవాలి ఇలా. ఓకే. సూపర్ అసలు. అవునా? ఫస్ట్ మీరు ఆ లుక్ తోటి, మీ అటైర్ తోటి, అంతకు మించిన మీ స్మైల్ తోటి అట్రాక్ట్ చేసేస్తారు. థ్యాంక్ యూ. ఐ జస్ట్ లవ్ యూ. మీరు నమ్ముతారో నమ్మరో, ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్. ఓ నిజంగా? థ్యాంక్ యూ అండి. మీ చీరలు, మీ నగలు ఇవే చూస్తూ ఉంటాను నేను. కదా నిజంగా చాలా చాలా బాగుంటాయి. ఐ జస్ట్ లవ్ దెమ్. అలా నాకు మించి చాలా మంది అభిమానులు ఉన్నారు మీకు. అవునా? బట్ చాలా మంది యూట్యూబర్స్ తో నేను మాట్లాడున్నాను, ఇంటర్వ్యూ చేస్తున్నాను. బట్ యు ఆర్ స్పెషల్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చెప్తాను. ఓకే. మనకున్న దాంట్లో ఎంతో కొంత సహాయం చేయాలి. ఇది మన పెద్దలు చెప్పిన మాట. బట్ ఎంత ఉంది అనే దానికన్నా కూడా సహాయం ఒక్కసారి చేస్తే అయిపోదు, మనం పదే పదే చేయాలి. అవును. ఆ ప్రేమని అందుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంచి పెట్టాలి అది అని మీ నుంచి ఇంకా తెలుసుకున్నాను నేను. ఓ థ్యాంక్ యూ. సో నైస్. నేనే మాట్లాడేస్తున్నాను. చెప్పాలి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీ అందరి దయ వల్ల, ఆ దేవుడి దయ వల్ల. మీ వారు ఎలా ఉన్నారు? సూపర్. పిల్లలు అందరూ బాగున్నారు. నేను ఖచ్చితంగా మీ గురించి చెప్పేటప్పుడు మల్టీ టాస్కింగ్ విమెన్ అనే చెప్తాను. ఒక గృహిణిగా మీ బాధ్యతలు మీరు నిర్వర్తిస్తూ యాంకర్ అవతారం కూడా ఎత్తేసారే. అవునండి. ఏంటి కాంపిటీషన్ మాకు? లేదు లేదు, జస్ట్ అది సపోర్ట్ గా చేస్తున్నాను అంతే. ఇష్టమా? అంటే ఇష్టం అంటే చెప్పుకోవచ్చు. అంటే బయటికి ఇప్పటి వరకు రాలేదు, బట్ కొంచెం సరే కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి అలా తెలిసిన వాళ్ళది ఛానల్, చిన్న సపోర్ట్. టైం ఎలా సరిపోతుంది అసలు? సెట్ చేసుకోవటం. ఎప్పుడో ఏదో ఒక వర్క్ పెట్టుకుంటారు కదా మీరు? పెట్టుకుంటాను కంప్లీట్ గా. 24 గంటలు సరిపోతుందా? మనం కొంచెం పెంచుదామా రోజుకి? ఇంకా పెంచితే ఇంకొంచెం చేస్తూనే పోతా. రియల్లీ. సో అసలు ఎలా ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? యూట్యూబర్గా ఎప్పుడు మారారు మీరు? యూట్యూబర్గా అయితే నేను ఆఫ్టర్ టిక్టాక్ పోయిన తర్వాతనే మారాను. బిఫోర్ టిక్టాక్ కూడా నేను సరదాగా అది స్టార్ట్ చేశాను అనమాట. అది అలా కొంచెం మంచి నేమ్ ఇలానే రావటం అంట. తర్వాత ఇంకా మనకు వచ్చిన నేమ్ని మనం అంటే ఏదైనా 10 మందికి యూజ్ చేయాలని చెప్పేసి సోషల్ సర్వీస్ అనేది అది నాకు ఫస్ట్ నుంచి ఉన్న అంబిషన్ అది. సో అది ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ సెట్ అయిందని చెప్పేసి నేను ఈ ప్లాట్ఫామ్ త్రూ సోషల్ సర్వీస్ అనేది స్ప్రెడ్ చేయటం జరుగుతుంది అనమాట. అది మాట్లాడండి, మీరు అలా మాట్లాడుతుంటే నేను చూస్తాను. చాలా మంది చెప్పుంటారు ఈ కాంప్లిమెంట్ మీకు. రాశి గారిలా ఉన్నారు కదా ఫస్ట్ నుంచి. చూడగానే ఆ ఫస్ట్ గ్లాన్స్ లోనే అర్థమైపోతుంది. అందరూ అదే చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళ చాలా మంది. రాశి గారు ఎప్పుడైతే మూవీస్ లోకి వచ్చారో నాకు చాలా మంది కూడా రాశిలా ఉంటది అనేవారు. మీరు కలిసారా ఎప్పుడైనా? లేదండి. సందర్భం రావాలి. రాశి గారిని కలిసిన వేళ వేసుకోవచ్చు. చూస్తారా సినిమాలు? చూస్తుంటా. ఇంకా ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. మీరు చేసే డబ్ స్మాష్లు చిన్న చిన్న పాటలు ఉంటాయి కదా, కొంచెం సింపుల్ చేస్తాయి. అవును, చాలా మంది రాశి గారి సాంగ్స్ కి చేయమని అడుగుతుంటారు. అది చేస్తుంటా. ఇష్టం అంతే. అంతే. సో అలా
యూట్యూబ్ Yeah. ఎంటర్ అయ్యారు. అవును. బట్ రాగానంటే ఏమనిపించింది? రకరకాల యూట్యూబ్ అనగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంటే ఒక రకంగా కాదు, పలు రకాలుగా ఉంటారు. అవును. సో అలా మీరు ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటి? సిచ్యువేషన్ అంటే నేను యాక్చువల్గా మనకి టిక్టాక్లోనే నేను ఫేస్ చేసేసాను. సో ఆ తర్వాత నేను స్ట్రాంగ్ అయిపోయాను అనమాట. ఇంకా ఇవన్నీ కామన్, ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అన్నీ కామన్. ఇంకా ఎంత పెద్దవైనా మనం కొంచెం లైట్ తీసుకుంటే అవి ఇంకేం చేయమని చెప్పేసి నేను ప్రతిదీ లైట్ తీసుకోవటమే జరిగింది. బై గాడ్ గ్రేస్ ఇప్పటి వరకు అయితే బ్యాడ్గా అయితే ఎక్కడా లేదు. అంతా కూడా మనకి ఎప్పుడు కామెంట్స్ విషయంలో కానీ అన్నట్లో నాకు ఎప్పుడు గుడ్గానే వస్తాయి. ఎందుకంటే చేసేది మనం 10 మందికి యూజ్ అయ్యే పనే కాబట్టి. అది. అని బాధపడ్డారా ఎప్పుడైనా ఏదైనా పరిస్థితుల్లో? మోస్ట్ హర్టింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి? మోస్ట్ హర్టింగ్ మూమెంట్ అంటే ఇంకా మా ఫాదర్ మదర్ లాస్ అయినప్పుడు అది నేను అది మళ్ళీ ఐ మీన్ జీర్ణించుకోలేదు అనమాట. అది ఇద్దరు సడన్ డెత్స్. సో అది బాగా ఎక్కువ నన్ను డౌన్ చేసేసింది అనమాట. ఇంకా డాడీ డెత్ అయితే ఇంకా టోటల్గా నేను ఇప్పటికీ స్టిల్ నేను తేరుకోలేకపోతున్నాను. ఎన్ని రోజులు అవుతుంది? డాడీ చనిపోయి 9 months అవుతుంది. అదే టైంలో అవార్డు బెస్ట్ మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు విప్ రైట్స్ వాళ్ళది. సో ఆ టైంలోని డాడీ ముందు రోజు చెప్పారు దీనికి అసలు నేను ఎప్పుడు ఐ మీన్ ఇంటర్వ్యూస్కి కానీ దేనికైనా పార్టిసిపేట్ చేయడానికి కానీ ఎప్పుడు ఎంతమంది అడిగినా నో అనే చెప్పేదాన్ని. ఓకే. బట్ విప్ రైట్స్ ది బెస్ట్ మామ్ అనేసి వచ్చినప్పుడు డాడీ అన్నారనమాట, ఇది నువ్వు పార్టిసిపేట్ చెయ్యి, ఇది ఎందుకో నాకు బాగుంది అనిపిస్తుంది అన్నారు. సరే డాడీ ఓకే అన్న. అందులో పార్టిసిపేట్ చేసిన 3 daysకి డాడీ చనిపోయారు. చూడలేదు. అవార్డు వచ్చినప్పుడు కూడా నాకు అదే అనిపించింది అనమాట. ఇంకా అంటే యాక్చువల్గా నేను అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళను అనుకున్నాను, బట్ డాడీ లాస్ట్ విష్ అది. సో అందుకనే వెళ్ళాల్సి వచ్చింది. మంచిదే తీసుకోవటం. అవును. ఎక్కడికి వెళ్ళరు, మనతో పాటే ఉంటారు. అంతే. అమ్మ నాన్న మన మంచి కోరే వాళ్ళు ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా ఉన్నారు వాళ్ళే. అవును. అమ్మ నాన్న మనకి మించి ఎవరు ఉండరు. అవును. బాధపడద్దు, ఎప్పుడు వాళ్ళు తోడుగా ఉంటారు. మీరు వేసే ప్రతి అడుగులో తోడుగా ఉంటారు. అవును. తండ్రి లాంటి భర్తను ఇచ్చారు. అది 12 yearsకి ఇచ్చేసారు నాకు. ఆయన నాకు మ్యారేజ్ 12 yearsకి అయిపోయింది. అదేంటండి 13 yearsకి పాప పుట్టేసింది కూడా. కొన్ని వింతలు అలా జరుగుతాయి. అంతే. మాట్లాడదాం మీ ఫ్యామిలీ గురించి. ఏంటలా మరి అప్పుడు అసలు ఏం తెలుస్తుంది? నాకు అసలు ఏం తెలియదు. నేను 7th class చదువుతున్నాను ఆ టైంలో. చైల్డ్ మ్యారేజ్ అని అది. అప్పుడు ఇంకా అంటే తెలిసిన వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి అమ్మ ఇచ్చేసింది. యాక్చువల్గా మా హస్బెండ్ని నేను అంకుల్ అనేదాన్ని. సో అలా మొత్తానికి మ్యారేజ్ అనేది అయిపోయింది. ఎలా యాక్సెప్ట్ చేశారు మీరు? నాకు తెలియదు అసలు ఏమి. నాకు ఏంటంటే అమ్మ వాళ్ళు చేసుకోమన్నారు, చేసేసారు. రిలేటివ్స్ కాదు, బయట వాళ్ళే. కాకపోతే తెలిసిన వాళ్ళు 5 years నుంచి వాళ్ళ బ్రదర్ వాళ్ళు మా ఇంట్లో రెంట్కి ఉండడం ఇవన్నీ అనమాట. సో అప్పుడు మా మదర్ వాళ్ళకి బాగా తెలుసు, నాకంటే ఎవరు తెలియదు. నేను స్కూల్కి వెళ్ళటం రావటమే నా పని. బట్ అయిపోయింది అలా. వారి రియాక్షన్ ఏంటండి? ఆయనకి ఇప్పటికీ తెలుసు కదా. ఆయన పెళ్లి తర్వాత కూడా చాలా నాళ్ళు నేను ఐ మీన్ అలా మళ్ళీ ఏమండి అని పిలవటానికి కూడా చాలా రోజులు పట్టింది. మా తోటికోడల్ని కానీ ఈవెన్ మా బావగారిని కానీ వాళ్ళ అంకుల్ ఆంటీ అనేదాన్ని అనమాట. కొన్ని రోజులుగా అలా సెట్ అయిపోయాను. సో ఎవరితో రాసి పెట్టుంటుంది చెప్పలేము. కానీ ఒకటి హీస్ వెరీ గుడ్ అండ్ నిజంగా అంత సపోర్టివ్ హస్బెండ్. ఆయన ఏంటంటే ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే మెయిన్ డెఫినెట్గా ఆయన ఇచ్చిన సపోర్టే. ఖచ్చితంగా నమ్ముతాను నేను కూడా. ఎందుకంటే ఒక మగవాడి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుంది. ఖచ్చితంగా అది ప్రూవ్ అయింది. కానీ ఒక మహిళ పెళ్ళైన అమ్మాయి సక్సెస్ అవ్వాలి తన కెరియర్ లో అని అంటే గనక ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాల్సిందే. యాక్చువల్గా టిక్టాక్ లో కూడా నాకు ఫేస్ చేసినప్పుడు నేను అది చాలా నెగిటివ్ ఫేస్ చేశాను. అట్ దట్ మూమెంట్ నేనేంటంటే భయపడింది ఫ్యామిలీ విషయంలోనే. అంటే ఫ్యామిలీ నుంచి నాకేమైనా సపోర్ట్ లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి నేను ఆ టైంలోని చాలా సఫర్ అయిపోయి, సో నేను ఆ టిక్టాక్లో అనేది కొంచెం రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. అది చాలా వైరల్ అయిపోయింది ఆ టైంలో. బట్ తర్వాత ఆలోచించాను, ఇంత సపోర్టివ్ ఫ్యామిలీని నేను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, వాళ్ళు నన్ను ఏదో అంటారని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ నేను చనిపోయి ఉంటే వాట్ అబౌట్ మై కిడ్స్, నేను ఏంటి అంటే అంటారు క్షణికావేశం అనేసి.
అది నా లైఫ్లో నిజంగా నేను ఫేస్ చేశాను అది. ఏం జరిగింది? అంటే టిక్టాక్లో రాంగ్ రూమర్స్ అనమాట స్ప్రెడ్ అయిపోయి చాలా వరకు అంటే నన్ను డౌన్ చేయడానికి చాలామంది కావాలని చేశారు. అది అంతా అయినప్పుడు నేను భయపడ్డా, నా ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారో, ఏం చేస్తారో, నన్ను ఏమనేస్తారో, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా నన్ను ఏమైనా అంటారేమో అని చెప్పేసి. బట్ ఆ టైంలో నేను టిక్టాక్ లైవ్లోనే నెయిల్ పాలిష్ తాగేసాను. ఇది చాలామందికి తెలుసు. ఎస్, అది అయితే తర్వాత చాలామంది అన్నారు, మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీరు ఇదే రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారని చెప్పేసి. ఎస్, నిజమే. అది నిజంగా అంటే నేను చేసిన చాలా పెద్ద పొరపాటు నా లైఫ్లో ఏంటి అనేసి అంటే అది ఒక్కటే. తర్వాత నేను అనుకున్నాను, కానీ అది బ్రతికాను కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా నిజంగా నేనేమైనా అయిపోయి ఉంటే ఒక రాంగ్ స్టేట్మెంట్కి నా లైఫ్ కోల్పోయినట్టు, నా పిల్లల లైఫ్ పోయినట్టే కదా అయ్యేది. సో అప్పటి నుంచి స్ట్రాంగ్ అయిపోయాను నేను. ఇంకా ఓకే, రకరకాల మనుషులు అప్పుడు మరి మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్? మా హస్బెండ్, మేమందరం నీ వెనకాతలు ఉన్నాము, మొత్తం అంతా నీ గురించి మాకు కాకపోతే ఇంకెవరికి తెలుసు, మాకు తెలిసినప్పుడు నువ్వెందుకు ఈ రకంగా నువ్వు బిహేవ్ చేసావు అని చెప్పేసి ఆయన, మా ఫ్యామిలీ మొత్తం, అత్తయ్య, అమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు అందరూ కూడా, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకు, సోషల్ మీడియా అంటేనే తొక్కడానికి చూస్తారు, అది కామన్ అది, బట్ ఇలాంటివన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి ఆ టైంలో వాళ్ళే మెయిన్ నాకు సపోర్ట్ ఉన్నది, నా ఫ్యామిలీ అండ్ కొంతమంది పీపుల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా. అయ్యో, ఎంత పని చేశారు. ఆఫ్ కోర్స్ నిజమే, ఆ టైంలో మీకు ఎంత బాధ. ఫస్ట్ టైం అండ్ ఏంటంటే నాకు ఎప్పుడు చిన్న రాంగ్ కామెంట్ అంటే ఏ కామెంట్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది? కామెంట్ కాదు, యాక్చువల్గా ఒక ఆమె, వేరే ఆమె లైవ్లో వీడియోస్ చేసి పెట్టేస్తుంది అనమాట నా గురించి, అంటే నా పర్సనల్ లైఫ్ ఇలా అని చెప్పేసి. బట్ మేమందరమే యాక్చువల్గా తను ఎలివేట్ చేసిన పర్సన్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. అది మాకేంటంటే చాలా బాండింగ్, మా ఫ్యామిలీ అందరికీ తెలుసు, అందరికీ బాగా. బట్ తను ఏంటంటే నేను నా అకౌంట్లో పెట్టిన వీడియోస్నే తన అకౌంట్లో పెట్టుకొని రాంగ్గా కన్వే చేశారు. ఇది అందరికీ తెలిసిందే, బట్ అందరికీ ఒక సస్పెన్స్ ఏముండిపోయిందంటే అసలు ఎందుకు లతక్ అంత పిచ్చి పని చేశారు. ఈ రోజుకి స్టిల్ అది బయటికి రాలేదు, బట్ ఈరోజు మీ ముందు చెప్తున్నాను, ఓపెన్ అయిపోయాను. అది రీజన్ అది. ఆ తర్వాత నుంచి నేను ఇంకా ఓకే, నా ఫ్యామిలీ నా వెనకాల ఉన్నప్పుడు ఇంకెవరో వచ్చి మనల్ని ఏం చేసేది లేదని చెప్పేసి భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా ఫ్యామిలీ అంతకు మించి అభిమానులు ఉన్నారు. అవునండి, సపోర్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఇంకెప్పుడు ఆ డెసిషన్ తీసుకో? లేదు, ఇంకా మరీ లేదు, ఇంకెవరైనా తీసుకున్న తంతాననే చెప్తాను. వేరే వాళ్ళకి కూడా చెప్పాలి, చాలా కారణాలు ఉంటాయి. అవును, మనకు మాత్రమే తెలుసు. అదే చూసే వాళ్ళకి వేరేలా. అదే ఇప్పుడు వాళ్ళు అనే మాట చాలా ఈజీగా అనేస్తారు, బట్ యువతల పర్సన్ అనేది తీసుకోవటం చాలా కష్టం. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ అవతల వాళ్ళు అన్నా సరే మనం కూడా 2 నిమిషాలు ఆలోచించాలి. బికాస్ ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు అనేసి అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నేను చాలామంది ఇప్పుడు సూసైడ్ చేసుకునే వాళ్ళకి కానీ, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి మెసేజ్ కిందనే ఇప్పుడు నేను ఇది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. బికాజ్ ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు హ్యాపీస్ కదా, అంత హ్యాపీ. ఎలా ఉంది? 2 లక్షల పైనే ఉన్నారు కదా. అవునండి, సబ్స్క్రైబర్స్. అవును. ఇప్పుడు సెపరేట్గా ఇంకొక ఛానల్ అని సెపరేట్ స్టార్ట్ చేశారా? అంటే లేదు, యాక్చువల్గా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను, బట్ ఆగిపోయాను అనమాట. ఇప్పుడు విశ్వభారత్ అనేది నేను సపోర్టింగ్ నా ఫ్రెండ్ వాళ్ళు. కానీ ఫస్ట్ అసలు మీ ఛానల్ పేరే చాలా అట్రాక్టివ్ గా ఉంది, మనది అన్నట్టుగా అనిపిస్తుంది. వైజాగ్ లో మన ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఇలా వైజాగ్ లో పలానా అని చెప్తారు కదా, ఎవరిది అభిప్రాయం? అది మేమేనండి, నేను తను ఇప్పుడు స్వీటీ ఇద్దరు కలిపి డెసిషన్ తీసుకున్నాం ఆ రోజు, వైజాగ్లో మాలతక్క అని చెప్పేసి. అంటే అందరికీ మా అనిపించుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మన అనేది వేరేలా ఉంటుంది, మీది అనేది వేరేలా ఉంటుంది. అది చెప్పేటప్పుడు మా వాళ్ళు అని చెప్తాం కదా, రావాలని చెప్పేసి అది పెట్టా అన్నమాట. ఎలా ఉంది మరి? మానిటైజ్ ఎప్పుడో అయిపోయి ఉంటుంది కదా, ఇప్పుడెక్కడ ఎప్పుడో వెంటనే అయిపోయింది. నేను అంటే పెట్టంగానే 30,000 వెంటనే స్టార్ట్ చేయగానే వచ్చారు. ఆ తర్వాత నేను ఆపేసాను ఛానల్. మళ్ళీ 1 year తర్వాత నేను వీడియోస్ అవి కొంచెం కంటిన్యూస్గా పెట్టడం. తర్వాత ఇప్పుడు ఏంటంటే డివోషనల్ ఎక్కువగా, అంటే చాలా మందికి తెలియని గుడులు గట్రా ఉంటూ ఉంటాయి కదా, సో అలా వెళ్ళి ఏదైనా
కొంచెం తెలియనివి తెలియపరిచేలా చేద్దామని చెప్పి అటు డివోషనల్ ఇటు సర్వీస్. నైస్. ఎక్కడ పుట్టి పెరిగిందంతా వైజాగేనా? వైజాగ్. ఏం చదువుకున్నారు మీరు? నాది అంటే ఆఫ్టర్ 7th లో మ్యారేజ్ అయిపోయింది. తర్వాత పాపాలు ఇద్దరు పుట్టేసిన తర్వాత నేను డిగ్రీ బీకామ్ కట్టాను. అవునా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అది కూడా చిన్న ఏజ్ లోనే అయిపోయింది. డిస్టెన్స్ లో చేశాను అది. ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ. మరి జాబ్ చేయాలని ఈ ఆలోచన ఏం లేదు? జాబ్ అయితే నాకు ఎప్పుడూ లేదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా బయటికి అంటే వద్దని చెప్పేసి అంటారు. నేను కూడా వద్దు, ఇంకా నాకేంటో ఎవరైనా కండిషన్స్ అవి ఇవి పెడితే నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే నేను ఎందుకులే మనకు ఆ ఫీల్డ్ సెట్ అవ్వదని చెప్పేసి. అండ్ నెక్స్ట్ పిల్లలిద్దరికి కూడా ఏంటంటే నాతో పాటు వాళ్ళు పెరిగినట్టే వచ్చారు అనమాట. ఇప్పుడు నాకు 7th క్లాస్లో అంటే వాళ్ళని కూడా నాతో పాటు ఇంకా అంతే జర్నీ. నిజంగా ఇది నమ్మబుద్ధి కావట్లేదు, అలా ఉంది. 13 years అంటే 13 years గ్యాప్ ఉండడం. పాపకి, పెద్ద పాపకి నాకు 14 years గ్యాప్. 14 సంవత్సరాలు. చిన్న పాపకి నాకు 16 years. ఇద్దరు పిల్లలు చక్కగా ఉంటారు. ముగ్గురు కనపడతారు కదా కొన్నిసార్లు ఫ్రెండ్స్ లో, భలే ముద్దుగా అనిపిస్తూ అదే. ఇప్పుడు ఆపాను, అంటే తగ్గించాను వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కొంచెం ఫోకస్. ఏం చదువుతున్నారు ఇద్దరు? పెద్ద పాప డిగ్రీ బయోటెక్నాలజీ, బట్ డిఫెన్స్ వైపు వెళ్ళిపోతుంది. చూసాను మొన్న రీసెంట్ గా. ఎప్పుడు గవాతి వెళ్ళినట్టున్నారు కదా? గ్వాలియర్ వెళ్ళింది. ఇప్పుడు సీనియర్ అండర్ ఆఫీసర్ గా వచ్చింది ఎన్సీసీలోనే. నెక్స్ట్ ఇప్పుడు తను డిఫెన్స్కి వెళ్ళిపోతాను, ఇంకా నేను ఆర్మీకి వెళ్ళిపోతా, ఇండియాకి సర్వీస్ చేస్తా. ఇంకా సరే, అలా ఆలోచించే వాళ్ళు ముందు పేరెంట్స్ నుంచి అది రావాలి. బట్ అలా గ్రేట్ నిజంగా ఇద్దరు. ఇంకా అమ్మాయి అనేసనే కొంచెం నేను భయపడుతున్నా కానీ ఇంకా తను స్ట్రాంగ్ డెసిషన్ మీద ఉందన్నమాట. నేను అట్లీస్ట్ అంటే వేరే ఇంకేదైనా చేద్దాం చూద్దాం అన్నా అమ్మా నేను వెళ్ళిపోతా, డిఫెన్సే చూసుకుంటా. యాక్చువల్గా తను MBBS చేద్దాం అనుకున్నా, మరి ఇంకా తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించలే. ఇంకా చిన్న పాప ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ నీట్కి ప్రిపేర్ అవుతుంది. ఓకే. తను ఎవరో ఒకరి పిల్లలు ఇంకా మన ఆశలు నెరవేరుస్తారంటే. సో హ్యాపీ ఫ్యామిలీ చక్కగా. ప్రెజెంట్ అయితే హ్యాపీ. కాంపిటీషన్ ఉంటుందా యూట్యూబర్స్ కి? వైజాగ్ లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. ఇలా అలా అయితే నేను ఎప్పుడు అంటే నాదంతా సెపరేట్ గా వే, అంటే సర్వీస్ ఓరియంటెడ్ మనం వెళ్ళాలి అని చెప్పేసి. సో ఎవరు వచ్చి అక్క అని హ్యాపీగా పిలిచినా ఆప్యాయంగా మాట్లాడడం, అందరినీ దగ్గర చేర్చుకోవటం నా పని. ఇంకా కాంపిటీషన్ అనేది ఎప్పుడు నేను తీసుకోలేదు. పూర్తి పేరు ఏంటి మీది? శ్రీలత. అలవాటు అయిపోయింది. ఒకటి, మీరు వెళ్ళి సబ్స్క్రైబర్స్ ని కలుస్తున్నారు కదా, అసలు వాళ్ళ అభిమానం అసలు మామూలుగా లేదు. రీసెంట్ గా సాలూరు వెళ్ళాను, అసలు అప్పుడు అనిపించింది నేను ఇంత సంపాదించానా అని. మనకి డబ్బు ఇది అది అవసరం లేదండి. ఒక దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక్కరి దగ్గర మనం అభిమానం సంపాదించినా చాలు. బట్ అంత మంది నన్ను కలవడానికి ఆ రోజు వచ్చారు, ఒక్కసారిగా మీదన పడిపోయేసారు. పేరుకి 2 లక్షల మందే ఉన్నారు మీకు సబ్స్క్రైబర్స్, చాలా మంది, లెక్కలేనంత మంది ఉన్నారు. చాలా మంది దగ్గర ఫోన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఇంకొక ఫోన్ ఉంటే ఆ 6 మీ అభిమానులు అంతే కదా. సో అలా చూసుకోవాలి. బట్ సూపర్. చాలా మంది అంటే మనకు తెలిసిన వాళ్ళు, మన పరిచయం ఉన్న వాళ్ళు, మన బ్లడ్ రిలేషన్, వీళ్ళు మనకు నచ్చడం ఇదంతా వేరు. అవును. అసలు మనకి ఎవరో తెలియదు, ఎక్కడో పుట్టారు, ఎక్కడో పెరిగారు, రక్త సంబంధమే కాదు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని ప్రాణంగా అభిమానిస్తున్నారంటే గ్రేటే కదా. అంతే కదా. అంత మంచి పేరు తెచ్చుకున్నారు. అక్క అన్న పేరుకి మంచి నేమ్ వస్తే అంతే, నేమ్ మంచి వాల్యూ ఉన్న నేమ్ ఉంది అంతే. ఇంకా అంటే ఎవరైనా గౌరవంగా పలకరించడం కానీ అది హ్యాపీ అనిపిస్తుంది. సినిమాల్లో ఛాన్స్ రావటం, సీరియల్స్ కానీ అవి వచ్చినా ఏంటంటే ఈ రోజు వరకు ఇంట్రెస్ట్ చూపించలేదు. వచ్చాయా అవకాశాలు? అంటే అడిగారు, బట్ నేను ఎప్పుడు కూడా వద్దనే చెప్పుకొని వచ్చా. యాక్చువల్గా సీరియల్స్లోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నా, బట్ మళ్ళీ ఎందుకులే ఇంకా. అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ అనుకోండి, నా పిల్లల్ని చూసుకోవచ్చు, నేను ఏదో నాకు కావాల్సినవి చేసుకోవచ్చు. బట్ ఒక్కదానికి నేను స్టిక్ అయిపోయానంటే నాకు మళ్ళీ అవ్వదని చెప్పేసి ఇంకా ఎందుకులే వద్దు అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. అది ఇప్పటికే చాలా మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, ఇంకా అదంటే కంప్లీట్ గా బిజీ. ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాల్సి వస్తుంది కదా సీరియల్స్ అంటే. అవును, బట్ నాకు చిన్నప్పటి నుంచి వైజాగే అలవాటు అనమాట. ఎక్కడ ఫేవరెట్ హాలిడే స్పాట్, డెస్టినేషన్ అని అంటే యాక్చువల్గా మనాలి నాకు బాగా ఇష్టమైన ప్లేస్. ఎక్కడ అంటే మనాలి. అంతే. వైజాగ్ లో అయితే అన్ని, మా వైజాగ్ అంటే లొకేషన్ కొన్ని పెడతారు కదా వీడియోస్, పాటలు. సో అవి చూస్తే అది మొత్తం మిమ్మల్ని చూస్తాం, వెనకాల లొకేషన్స్ అవన్నీ.
రీసెంట్ గా మీ వారితో బ్లూ శారీలో ఒకటి పోస్ట్ అవునా? చాలా బాగుంది ఆ చీర. అవునా? అదే సాలూరు అమ్మాయి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు. ఆహా, ఓకే. చాలా బాగుంది. యా, ఆ వీడియో కూడా చూసాను. ఒక ఫంక్షన్ కి వెళ్ళి. అది ఓ, ఇంకా మీ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్. రిలేటివ్స్ ఏమో అనుకున్నాను. లేదు, వాళ్ళందరూ ఆ ఫంక్షన్ కి వెళ్ళింది కూడా ఒక సబ్స్క్రైబర్ వాళ్ళ అమ్మాయితే. భలే ఉంటుంది. తెలియని వాళ్ళు మనం అంటే ఇష్టపడే వాళ్ళు ఫంక్షన్. ఇంకొక ఆవిడ్ని కలవటానికి అయితే అది ఇప్పుడు కదా ఊరు పేరు కూడా నాకు తెలియదు, చాలా దూరం వెళ్ళాను. ఇంచుమించు నియర్ 900 కిలోమీటర్స్ అనుకుంటా. మీరు ఎలా మేనేజ్ చేస్తారు మరి ఇంటి దగ్గర? ఇంటి దగ్గర అంటే మా హస్బెండ్ బాగా ఆయనే చూసుకుంటారు. మార్నింగ్ కుక్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరు వంట చేస్తారా? అయ్యో, అది నేనైతే 100% నేను పబ్లిక్ లో చెప్తాను. ఎంత అదృష్టవంతురాలు లత గారు. ఎందుకంటే వంట విషయంలో ఆయన సూపర్ అసలు. ఇంకా ఆయన వండారంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మరి ఎంత బాగా వండితే మాత్రం రోజు ఆయనతో వండిస్తారా? ఇది మరీ అన్యాయం అండి. రోజు అంటే రోజు కాదు, బట్ ఆయన ఎక్కువ వంట ఆయన చేసి నేను ఎక్కువ తింటాను. యాక్చువల్గా నేను చేసింది నేను తిన్నాను. ఏమిటో అందరూ ఒకటే కేటగిరీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంతే అంటారా? మీకు అర్థం కాలేదా? మీరు అంతేనా? నిజం అనుకుంటారండి. అదేం లేదు, నేను చాలా చాలా బాగా వంట చేస్తాను. అవునా? ఓకే, తింటాను కూడా. ఏ డిష్ బాగా వండుతారు మీ వారు? మా హస్బెండ్ అన్నీ వండుతారు. ఇంకా ఇది అదేం లేదు, ఆయన ఈవెన్ బిస్కెట్తో కూడా కర్రీ చేస్తారు. అంత ఇదనమాట. అసలు ఏది ఉంటే ఆ టైంకి వస్తాను ఈసారి బిస్కెట్ కర్రీ తినడానికి. ఖచ్చితంగా చాలా బాగా వంట చేస్తారు. ఏది ఉంటే ఆ స్పాట్లో దాంతో వంట చేసేస్తారు. ఇంకా అంటే ఎలా అలవాటు అయింది వారికి? ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ కాకముందు ఆయన సింగిల్గా ఉండేవారు పాలకొండలో. సో అక్కడ నుంచి ఆయనకి అలవాటు అనమాట. నాకు మ్యారేజ్ అయిన తర్వాత చిన్నపిల్లని నాకు అసలు ఏం తెలియదు. సో ఆయనే నాకు వంట నేర్పటం అన్ని కూడా ఆయనే. ఇంకా సో అన్ని బాగుంటారు, చాలా బాగా వండుతారు. మీరు వండే? నేనైతే ఫ్రాన్స్ తింటారా బాగా? ఫ్రాన్స్ నేను తినే సీ ఫుడ్ ఒకటే, ఇంకా చికెన్ మటన్ ఏం తిన్ను, పెద్దగా అసలు తిన్ను. ఓన్లీ ప్రాన్స్ అండ్ ఫిష్ వరకే తింటాను. మనకి ఇదేవి పాకేవి నచ్చుతాయి. అంతే, ఇదేవి పాకరేవి అవే నచ్చుతాయి మన కేటగిరీ. సో పిల్లలు వంట చేస్తారా? చిన్న పాప పెద్ద పాప ఇద్దరికి పనులు కూడా కరెక్ట్గా బాగానే నేర్పేస్తానులేండి. పండగలు కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ప్రతి పండగ. వీడియోస్ అసలు ఎప్పుడెప్పుడు తీస్తారు మీరు? టైం అంటూ పర్టికులర్గా ఏమన్నా ఉంటుందా? అదేం లేదు, టైం కా స్పాట్ నాకు ఏమనిపిస్తే అది చేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఏదో ఒకటి పెట్టుకుంటాను కాబట్టి ఆటోమేటిక్గా వీడియో అనేది వచ్చేస్తుంటుంది అనమాట. అది అంటే ఒక రోజులో ఎన్ని వీడియోస్ తీస్తారు? ఒక రోజులో ఒక వీడియో అండి, ఎక్కువ చేయను. అంతే. ఒక ఇన్స్టాగ్రామ్ అవి అంటే ఒక 2-3 వీడియోస్ చేస్తాను. ఇప్పుడు రీల్స్, సాంగ్స్, రీల్స్ అవన్నీ కూడా ఒక 2-3 వీడియోస్ అంతే. ఒకటి ఏదైనా డైలాగ్ చెప్పరా నా కోసం? నాకే ఒక్క డైలాగ్స్ ఏం లేవే, మన డైలాగ్స్ ఎవరు చేయలేదు, నవ్వుకొని. ఒక పాట పాడండి. అయ్యో, ఇప్పుడున్న టోన్కి అసలు సెట్ అవ్వదు. పర్వాలేదండి, మీ అభిమానులుగా మీ గొంతు ఎలా ఉన్నా వద్దండి. ఏదో ఒకటి నా కోసం ఏమడిగినా వద్దండి. పాట అంటే అసలు యాక్చువల్గా గొంతుకు బాగాలేదు అది. సరే, ఇంకేమున్న యాక్టివిటీస్? డాన్స్ చేస్తారా పోనీ? నేను మీరు చూసే ఉంటారు, అసలు ఆ డాన్స్ అనేది ఎలా చేయను నేను. ఇప్పుడు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది, తప్పదు. వద్దు, నవ్వుతున్నాను కదా, ఈ స్మైల్ తో అందరినీ తీసుకోండి, ఇది చాలు మీకు, తీసుకోండి అని అంటున్నారు అంతే. అది అంటే ఇంతమంది ఐ మీన్ నాకు ఫ్యామిలీని ఇచ్చిన, అంటే ఫ్యామిలీ కింద చూస్తాను ఫ్యాన్స్ అందరినీ కూడా, బట్ అంతమంది కూడా ఇచ్చింది ఈ స్మైలే. మెయిన్ నా స్మైల్ కే చాలా మంది ఫ్యాన్స్. అది నిజం, అది నిజమే. సో అది ఇచ్చేస్తున్నాను మీకు. ఉంచండి మీ దగ్గర, ఇంకా చాలా మందికి కావాలి కాబట్టి ఆస్వాదిస్తాం మేము. ఓకే. సో ఎంత సంపాదిస్తారు నెలకి? అది ఎంత వస్తుంది, వచ్చింది మనం మొత్తం పెట్టడమే సరిపోతుంది. లేదు, దానికి మించి నేను ఇంకా మా హస్బెండ్ శాలరీ కూడా తీసేసుకొని అది కూడా ప్రజాసేవకే వాడేస్తుంటాను నేను. అంతే. ప్రాబ్లం ఏం రాదా మరి? అలా ఏముందండి, అంటే నేను ఆల్మోస్ట్ చిన్నప్పుడే అన్ని చూసేసాను. ఇంకా మనీ అనేది ఎప్పుడు శాస్త్రం కాదని చెప్పి తెలుసుకున్నాను, అంటే మా మదర్ దగ్గర నుంచి. సో ఇంకా అందుకనే ఉన్నంత వరకు మనకి ఆ రోజు తిన్నామా ఉన్నామా అంతే. ఇంకా దాచుకోవడాలి, ఇవి సంపాదించేద్దామని అయితే ఏం ఇప్పటి వరకు అయితే స్టిల్ నేను అనుకోలేదు. అంటే అది అంత చాలా వరకు నాకు బాగా క్లోజ్డ్ పీపుల్కే తెలుసు అనమాట. అది ఎవరైనా కష్టంలో ఉన్నారని అంటే నా దగ్గర లేకపోయినా ఇంకో దగ్గర అప్పు వాడేస్తాను, సరే వాళ్ళకి పెట్టేస్తారా?
ఓ మై గాడ్. అదే అంతే, అలానే వెళ్తుంటాను అంతే. సోషల్ సర్వీస్ రీసెంట్గా చూసి నాకు బాగా హ్యాపీనెస్ ఉంది, కళ్ళల్లో నీళ్ళు వచ్చిన వీడియో. బ్లైండ్ పీపుల్ ఇంటికి పిలిచి మరి మీరు భోజనం పెట్టారు. కామన్గా ఏంటంటే సరే భోజనం పెట్టడం ఒక ఎత్తు, వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళి అక్కడ సర్వ్ చేస్తాం, బట్ మీరు ఇంటికి తీసుకొచ్చి పెట్టారు చూసారా. మంచి మనసు ఏంటో అక్కడే అర్థమవుతుంది. ఏంటి రీజన్? డాడీ చనిపోయిన తర్వాత 9 months సెరమనీ అనమాట. సో రిలేటివ్స్ అందరినీ అందరూ పిలుచుకుని చేస్తారు, బట్ నాకు వద్దు అంటే రిలేటివ్స్ అనేసరికి ఇప్పుడు ఏంటంటే మనం ఎంత పెట్టినా ఏదో ఒక చిన్న లోటుపాట్లు అనేవి వాళ్ళు ఎత్తి చూపిస్తారు. సో నాకు అది నచ్చదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ నుంచి కూడా నేను ఇంతే, నా మైండ్ సెట్ ఏంటంటే లేని వాళ్ళకి మనం పెడితే వాళ్ళు ఏంటంటే మనం ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు, బట్ అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి ఇలాంటి అకేషనల్లీ కాకుండా అందరూ అంటే నేనైతే ప్రతి సండే చేస్తుంటానండి. సో బట్ ఆ రోజు నాకు ఎవ్రీ సండే అట్లీస్ట్ ఒక 10 members-కైనా సరే నేను ఫుడ్ పెడతాను. అవునా? అది అంటే ఏ టైంలో అంటే ఒక చలికాలంలో అయితే దుప్పట్టలు ఇవన్నీ కూడా సర్వ్ చేయటం, ఏ సీజన్కి సంబంధించి అది ఏది నీడ్ అయితే అది ఇస్తూ ఉంటాను అనమాట. ఇలా డాడీ దానికి కూడా వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళనే నా రిలేటివ్స్ కింద అనుకొని అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి మీరు కూడా ఎమోషనల్ అయ్యారు కదా? చాలా ఏడ్చేసాను. అంటే యాక్చువల్గా డాడీవి చనిపోయినప్పుడు అసలు చనిపోతారని అనుకోలేదు, హార్ట్ అటాక్. ఓకే. ఇంకా ఆయన ఐస్ నేను డొనేట్ చేసేసాను అనమాట డాడీవి. సో అది డాడీకి ఇష్టమో లేదో నాకు అదొక రిగ్రెట్ ఉండిపోయింది. అంటే ఏమో కొంతమందికి ఎలా ఉంటుందో తెలియదు కదా, చనిపోయిన తర్వాత ఆయనవి తీసేసాను, డొనేట్ చేసేసాను, మళ్ళీ ఏమో నాకు అది కొంచెం అలా ఉండిపోయింది అనమాట. ఇంకా అంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు, కానీ అవయవదానం చేయటం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం ఇంకొక నలుగురికి లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. సో నేనైతే ఆ టైంలో అదే అనుకున్నా, ఇంకా ఓకే ఏమైతే అయింది, ఐస్ అయితే డొనేట్ చేస్తే డాడీ ఇంకా బ్రతుకున్నట్టే, డాడీ లైఫ్ ఇంకా చూస్తున్నట్టే కదా అని చెప్పేసి. సో అందుకే ఎవరి మాట ఆలోచించుకుంటా ఫస్ట్ డొనేట్ చేసేయటం జరిగింది ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి. ఆ తర్వాత అందుకనే ఆ రోజు బ్లైండ్ వాళ్ళని చూడంగానే నాకు ఒక్కసారి ఎమోషన్ అయిపోయాను అనమాట. డాడీ ఎందుకో ఆ టైం గుర్తొచ్చేసి మధ్యాహ్నం యాక్చువల్గా ఆ రోజు మధ్యాహ్నం ఆర్ఫన్ కిడ్స్కి పిలిచి పెట్టాను ఇంటికే. వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈవినింగ్ ఏమో బ్లైండ్ వాళ్ళకి అలా అనమాట. సో ఇంకా సోషల్ సర్వీస్ ఇంకా ధ్యేయంగా పెట్టుకున్నారా మీరు? అంతే. ఏంటి నెక్స్ట్ టార్గెట్, ఏం చేద్దామని? ఏం లేదు, నెక్స్ట్ టార్గెట్ అంటే ఫస్ట్ అసలు నాకు ఇష్టమైనది ఇదే, సోషల్ సర్వీస్ అనేది నా అంబిషన్. అది ఫస్ట్ నాకు అంటే నేను ఇది త్రూ సోషల్ మీడియాలోకి వచ్చింది మాత్రం సర్వ్ నీడీ గౌతమ్ గారు ద్వారానే నేను సోషల్ మీడియాలో టిక్టాక్లో వచ్చాను అన్నమాట. తర్వాత నేను ఆటోమేటిక్గా ఇంకా నా పిల్లలిద్దరి పేరు మీద ఆ బ్లెస్సింగ్స్ అనేవి నా పిల్లలిద్దరికి ఉండాలని చెప్పి నేను గౌతమ్ గారితోనే చెప్పేసాను, నేను ఇలా పిల్లలిద్దరి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేద్దామని చెప్పేసి నిత్యాక్షయ చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళిద్దరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నాను. అంటే ఇక్కడ చిన్న స్వార్థం ఏంటంటే ఒక తల్లిగా నా ఇద్దరు పిల్లలకి ఎవరి బ్లెస్సింగ్స్ అయినా ఉండాలి అని చెప్పేసి. సో వీడియోస్ అవి పెట్టడం వల్ల ఫస్ట్లో అనేవారు ఇది అంటే కామన్ కదా సోషల్ మీడియాలో కామెంట్స్ ఏంటంటే చూపించుకోవటానికి చేసింది చెప్పకూడదు అంటారు. బట్ ఈ రోజు నేను చేసింది చూసి ఒక్కరు మారినట్టే అనుకున్నా, చాలా మంది మారారని చెప్పేసి కూడా నాకు లైవ్ లోనే తెలుస్తుంది. ఒకళ్ళు హెల్ప్ చేస్తే మేబీ ఒక 10 మందికో 100 మందికో చేయగలం. అదే 100 మంది అయితే అంతే కదా, లక్షల మందికి చేయగలుగుతారు. ఇప్పుడు నన్ను చూసి చాలా మంది అక్క మేము ఇలా చేసాం అని ఒక్కొక్క మెసేజ్ వస్తుంటే హ్యాపీ. ఓకే నన్ను చూసి ఒక్కరు మారినా చాలా అనుకున్నా, బట్ ఇంతమంది నాకు సపోర్టివ్గా ఉంటున్నారంటే అంటే ఎంతో మంది లేని వాళ్ళకి ఇలా ఫుడ్ దొరుకుతుంది అంటే లతక్క చేసింది ఆ రోజు. ఈరోజు బ్లైండ్ వాళ్ళ గురించి మొన్న రీసెంట్గా సీరియల్ యాక్టర్స్ మధు గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అంటే ఒక మంచి కార్యం చేయబట్టే కదా మనల్ని వెతుక్కొని వచ్చారు. సో అలా అనుకున్నాను అనమాట, పోన్లే ఎవరికొకరి ద్వారా వీళ్ళకి హెల్ప్ అయితే చాలు అనేసి వీడియోస్ త్రూ స్ప్రెడ్ అయింది అంతే. మీరు చాలా మందికి ఇష్టము, మరి మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? నాకు ఇష్టమైన యూట్యూబర్సా మ్యాక్సిమం నేను ఎవరివి చూడను ఎక్కువ. అంటే
కామెడీ కంటే ఎస్ఎస్ కపుల్ వాళ్ళది చూస్తాను. ఒంటరి విహారీ గోస్ట్ గోస్ట్ అంటే తను నేను ఫస్ట్ నుంచి లైక్ చేసేవి బాగా ఎవరు అంటే ఒంటరి విహారీవి. తను అంటే ఒక ఫ్యాన్, ఒక క్యూరియాసిటీ ఎలా ఉంటుంది అనేసి నాకు ఫస్ట్ టైం తను వైజాగ్ వచ్చినప్పుడు అర్థమైంది అనమాట. నా గురించి అందరూ చాలా మంది వస్తుంటారు, అక్క మేము ఎక్కడున్నాం అక్కడున్నాం అని చెప్పి. కానీ ఒంటరి విహారీ వైజాగ్ వచ్చినప్పుడు నేను అలాగే వెళ్ళి మీట్ అవటం చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. గోస్ట్ పరంగా అయితే తను చూస్తుంటాను నేను. హారర్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా మీకు యూట్యూబర్స్తో అంటే నేను అందరితో లిమిటెడే. ప్రతాప్ రావులి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి తను ఉంటుంది. నెక్స్ట్ కొంతమంది అలా తెలుసు, మధు తెలుగమ్మాయి అని చాలామంది యూట్యూబర్స్ అయితే తెలుసు, కాంటాక్ట్లో ఉన్నారు. హేమ వీక్షు కానీ వీళ్ళందరూ ఉన్నారు. బట్ అందరితో లిమిట్గానే ఉంటాను నేను. అంటే ఎక్కువగా ఏమి కలవడాలు మీట్ అవ్వడాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడ లేదు. బ్యాడ్ మూమెంట్ ఏదైనా ఉందా లైఫ్లో అరే అని బాధపడే సంఘటన ఏదైనా? అదే చెప్పాను కదా, టిక్టాక్ ఇష్యూ తర్వాతే నేను చాలా వరకు అంటే రాంగ్ స్టెప్ తీసుకున్నాను. నేను ఒక రాంగ్ స్టేట్మెంట్ జనాలకి పాస్ చేశాను, అది కరెక్ట్ కాదు అని నిజంగా ఈ రోజుకి నేను రిగ్రెట్ ఫీల్ అయ్యేది అదొక్క విషయంలోనే. బాగా హ్యాపీ అనిపించింది ఎప్పుడు? హ్యాపీ మూమెంట్ ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి. చాలా ఉంటాయి. అది అంటే మెయిన్ కిడ్స్ విషయంలో ఉన్నాయండి, ఇలా చాలా ఉన్నాయి హ్యాపీ మూమెంట్స్. అది పర్టికులర్గా అంటే మీ సబ్స్క్రైబర్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ అభిమానులు వీళ్ళని కలిసే క్రమంలో కష్టపడి జర్నీ చేసి వెళ్ళిన రుద్రమదేవి ఆవిడ్ని కలవడానికి వెళ్ళినప్పుడైతే అసలు చాలా కష్టపడ్డాను నేను. అంటే అడుగుతారా వాళ్ళు రండి అని అడుగుతారా, లేకపోతే మీ అంతటా మీరే అక్క ఒక్కసారి రండి చాలా మంది అడుగుతారు. అలానే అందరి దగ్గరికి నేను వెళ్ళలేను, బట్ వెళ్తాను. అంటే సిచ్యువేషన్ అండ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా అంటే చూసుకొని వెళ్ళాలి కాబట్టి. ఆ రుద్రందేవి గారు వాళ్ళ ఊరికైతే అసలు వేస్ కూడా అది ఒక కొండల్లోని అడవిలో ఉన్నట్టు ఉంది. అది ఏ ఊరు ఇప్పటికి మర్చిపోయాను నేను యాక్చువల్గా. చాలా దూరం, చాలా లాంగ్. అసలు తిరుపతి నుంచి మాకు ఇంచుమించు 9 hours 10 hours జర్నీ బై కార్ పట్టింది. ఎక్కువ జర్నీలు అయిపోతున్నాయి, చాలా జర్నీస్ చేస్తున్నాను. మంత్లీ ఎంతమందిని అలా కలుస్తారు? మంత్లీ అంటే నేను వెళ్ళేది అంటే స్పెషల్గా వాళ్ళకి ఏదైనా అకేషన్ ఏదైనా ఉన్నప్పుడు వెళ్తే కొంచెం వాళ్ళు హ్యాపీ అవుతారని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఈ మధ్యన స్టార్ట్ చేశాను. కలవటం అంటే చాలా మంది ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా అందరూ వచ్చి మాట్లాడుతుంటారు, కలుస్తుంటారు. అక్కని ఫొటోస్ అవి కామన్ అవన్నీ చేస్తుంటారు. ఎంతమందిని కలిసారు ఇప్పటిదాకా? నేనా సబ్స్క్రైబర్స్ ఇంటికైతే అదే మొన్న రీసెంట్గా ఏమన్నా వాళ్ళు సింహాచలం అని చెప్పేసి ఇలా చాలా మంది ఉన్నారులేండి. అలా వాళ్ళ అకేషన్స్కి వెళ్ళి మీట్ అవ్వటం ఇవన్నీ జరిగినాయి అనమాట రీసెంట్గా. సో ఇంకా ఉందా కోరిక ఎక్కడికన్నా వెళ్ళాలి? వెళ్తా ఖచ్చితంగా. ఇంకా నాకు మొత్తం అంటే కొంచెం నేను ఫ్రీ అయిపోతే ఒక 1 or 2 monthsలో ఇంకా టోటల్ ఫ్రీ అయిపోతాను అనమాట. ఇంకా అప్పుడు ఇంకా టోటల్ జర్నీసే. ఇంకా నాకు ఇంకా నా ఎయిమ్ ఏంటంటే ఒకటి సబ్స్క్రైబర్స్ని కలవాలి, అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమకి ఖచ్చితంగా వాళ్ళకంటూ నేను ఒక వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళే నాకు ఫ్యామిలీ కింద అయిపోయారు ఇప్పుడు టోటల్గా. అది అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నేను లోన్లీగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఇప్పుడు స్వీటీ అని చెప్పేసి ఇప్పుడు తను ఖమ్మం నుంచి రావటం, నా దగ్గర ఉండిపోవటం. అంటే అమ్మ చనిపోయాక టోటల్ నేను బ్లాంక్ అయిపోయాను అనమాట. అంటే అమ్మ సడన్ డెత్. ఈ సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ కూడా నా ఫాలోవర్స్, ఈ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా నా. అండ్ నెక్స్ట్ ఈ రోజుకి నాకు హెల్త్ బాగాలేదు అని అంటే శ్రీకర్ 24/7 తను అవైలబుల్ అనమాట. సింహ ఇప్పుడు నైట్ డాడీ చనిపోయినప్పుడు 3 o'clockకి డాడీ చనిపోయారు అని అంటే ఆ 3 o'clockకి నాకు అంటే మెలకు వచ్చేసి ఏడుస్తా కూర్చునేదాన్ని. అది డాక్టర్స్ అన్నారు మీ అంతటి మీరే బయటికి రావాలి అందులోంచి అని చెప్పేసి. అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకప్పుడు వీళ్ళందరూ అంటే నాకు సంబంధం లేని వ్యక్తులు వీళ్ళు, బట్ నైట్ అంతా నాతో కాల్లో ఉంటారు. అంటే నేను పడుకున్నా వాళ్ళు కాల్లోనే ఉంటారు. మళ్ళీ నేను ఒక దగ్గిన ఒక ఏం సౌండ్ వచ్చినా అక్క ఏమైంది అని చెప్పేసి అలర్ట్ అనమాట. లైక్ నాని బాబు భీమవరం అనమాట, వాడు రైలు ఎక్కువ పంపిస్తుంటాడు, ప్రాన్స్ పంపిస్తుంటాడు వాడు ఒకడు. నెక్స్ట్ శ్రీకర్, ప్రసన్న సింహాచలం ఇలా ఉన్నారు, యమున చాలా
ఉంది. వీళ్ళందరూ ఏంటంటే కాల్లో ఉండి నన్ను ఎంత కేర్ఫుల్గా, అంటే అంత నీడ్ ఎవరికి లేదు, వాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్ అండ్ అందరూ వర్క్ చేస్తున్న వాళ్ళు అనమాట. బట్ నా మీద అంత స్పెషల్ కేర్ చూపించి అంటే అంత పొందాను అంటే నిజంగా హ్యాపీ ఫీల్ అండి. నిజంగా బ్లెస్డ్, బాగా బ్లెస్డ్గా ఫీల్ అవుతుంటాను ఒక్కోసారి. అంతే అంతే నిజంగానే. ఇప్పుడు స్వీటీ అన్నది ఫ్యామిలీకి దూరంగా, ఫ్యామిలీని వదిలేసి నా గురించి తను రావాల్సిన నెక్స్ట్ తనకి లేదు యాక్చువల్గా. అఫ్ కోర్స్ తన గురించి నేను చెప్పడం తనకి ఇష్టం ఉండదు, బట్ ఏంటంటే ఫ్యాక్ట్ అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట. అది ఇలాంటి అభిమానులు ఉన్నారు. అంత డైహార్డ్, అంటే డైహార్డ్ అనడానికి అంటే యాక్చువల్గా నేను ఏదో సెలబ్రిటీయో లేకపోతే ఈ ఫీల్ అయితే కాదు, నాకున్న లెవెల్కి నాకు వీళ్ళందరూ చాలా ఎక్కువ అనమాట. అది అంటే చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అందరికీ లత అంటే హ్యాపీ అండి. అంటే ఎక్కడున్నా సరే ఆ మర్యాద, ఆ గౌరవం అయితే అందరి దగ్గర ఉంది, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర కూడా. టోటల్ రిలేటివ్స్ అంటే ఎలా ఉంటారు? ఇప్పుడు కామన్ గా మనం చూస్తాం, అవసరమా ఇవన్నీ? అది స్టార్టింగ్ లో నేను ఫేస్ చేశాను. టిక్ టాక్ టైంలోనైతే మా పరువులు తీసేస్తుంది, అది కామన్ కదా. ఇప్పుడు ఏంటంటే ఏంటిది ఎందుకు అట్లలో ఇట్లలోని కనిపిస్తుంది, అది అప్పట్లోని కూడా ఏంటంటే సరదాగా నేను స్టార్ట్ చేస్తే ల్యాక్స్లో ఫాలోవర్స్ అన్నమాట. సో అప్పుడు అందరూ అనేవారు, వెన్ నాకు ఒక పేరు వచ్చి అందరూ వాళ్ళని వెళ్ళి మీ పాప అనేసి వాళ్ళని అడుగుతుంటే అప్పుడు అనమాట మా చంటి, అంటే నా నిక్నేమ్ చంటి అనమాట. ఇంట్లో వాళ్ళందరూ చంటి అంటారు. మా చంటి అని చెప్పేసి అప్పుడు మన కష్టంలో ఉన్నప్పుడు మటుకు ఒక్కరు కూడా రిలేటివ్స్, నేను ఫేస్ చేసింది చిన్న ఏజ్లోనే చాలా ఫేస్ చేశాను. నా కష్టంలో అయితే ఒక్కరు కూడా లేరండి, నాకు ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. ఫ్రెండ్స్ కూడా ఫ్రాంక్గా సురేష్ గారు ఒకడు, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మున్నా, సురేష్ ఇలా అనమాట. సో వాళ్ళు మాత్రమే నా వెనకతలు ఉన్నారండి. రిలేటివ్స్ అనేది నాకు కష్టంలో అందరూ డిగ్రేడ్ చేసి మాట్లాడిన వాళ్ళే. సో ఈ రోజు నాకు పేరు వచ్చిన తర్వాత అందరికీ నేను స్పెషల్ పర్సన్ అయిపోయాను. అందరికీ ఏంటంటే కావాలి అటెండ్ అవ్వాలి, అది వస్తే బాగుంటుంది, అది ఇది అని చెప్పేసి లెక్కలోనే ప్రతి ఒక్కరు అనమాట. ఎవ్వరూ లేరు రిలేటివ్స్ అయితే. నేను అందుకనే ఎప్పుడైనా ఈ సర్వీస్ అంటే బ్లైండ్ పీపుల్కి వీళ్ళకి ఎక్కువ నేను ఇస్తాను అంటే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక చిన్న బ్లెస్సింగ్ వచ్చినా చాలు అన్న ఫీల్ అనమాట. అది సో ఇప్పుడు కావాలి, ఒకప్పుడు వద్దు అన్న వాళ్ళు ఇప్పుడు కావాలనుకుంటా. టైం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు మనకి. అంతే. అది ఫైన్. సో నెక్స్ట్ జర్నీ ఎటువైపు? సోషల్ సర్వీస్. అంతేనా? అంతే. అది దేని త్రూ అయినా సరే నేను సోషల్ సర్వీస్కి ఏది కరెక్ట్ అనిపిస్తే దాని వైపే నేను వెళ్తాను అనమాట. అది సో మీ దగ్గర డబ్బులు లేకపోయినా తెచ్చిన పెట్టేస్తా. సో ఆ మనసు ఇచ్చాడు దేవుడు, అలా ఉండడం కూడా చాలా గ్రేట్. మన దగ్గర ఉన్న దాంట్లో పెట్టడం అనేది కామన్, కానీ వేరే వాళ్ళ దగ్గర తీసుకుని మరీ పెట్టడం. బట్ జాగ్రత్త, టేక్ కేర్. ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ అంటే ఒక మల్టీ టాస్కింగ్ విమెన్ లాగా మీరు అన్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు. సో కంటిన్యూ చేయాలి మీ సర్వీస్. అలాగే ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నారు మీరు. యూట్యూబర్స్ అంటే వాళ్ళు చేసిన వీడియోస్ చూసి ఎంటర్టైన్ అయిపోతున్నారు, చాలే ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కదా అనంత వరకే ఉన్న లిమిట్ ని మీరు ఆ బార్డర్స్ ని మీరు చెరిపేశారు. సో మనం కూడా సర్వీస్ చేయొచ్చు, కొంతమందికి ఆదర్శంగా ఉండొచ్చు. వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఈరోజు నేను ఓపెన్గా నేను కొన్ని చెప్పేశాను, నాకు కూడా హ్యాపీ అండ్ రిలాక్స్డ్గా ఉంది చాలా వరకు. అదే జాగ్రత్తగా వెళ్ళండి. వైజాగ్ అయినా ఇప్పుడు మళ్ళీ ఇంకెవరైనా మీట్ అవ్వాల్సి ఉందా? ఈవినింగ్ యాక్చువల్గా ఇక్కడ లోకల్ పెట్టుకున్నారా పని? ఏదో ఒకటి బిజీగా ఉండడమే. ఈ రోజు కొంతమంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. అవునా? సో అలాగే కంటిన్యూ అవ్వాలి, ఇంకా బోల్డ్ అంతమంది సబ్స్క్రైబర్స్ మీకు పెరగాలి, అలా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఏది కోరుకోలేదు, అనుకోకుండా అన్ని ఇచ్చారు దేవుడు. అండ్ మీరందరూ కూడా అంతే అభిమానంగా, వాళ్ళందరూ కూడా నన్ను ఒక అక్కలాగా, వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లలాగే ట్రీట్ చేశారు. సో అది ఎప్పటికీ అలానే ఉంచుకుంటాను నా వైపు నుంచి అయితే మాకు. సో ఇంకంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హ్యాపీగా ఉండండి. షూర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే.